ఇక్కడ నిలబడ్డ నేను ఒక పురుగును, ఒక పాత్రను మాత్రమే. నాతోనూ ఇక్కడున్న ప్రతి తల్లితోనూ ప్రతి చెల్లితోనూ మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మరొక్కసారి చెప్దాం, హల్లెలూయా. 91వ కీర్తన Psalm 91, 91వ కీర్తన 15వ చరణము. అందులో ఒక చక్కటి మాట లిఖించబడింది. అయితే ఇది మందిరంలో ప్రభువు చెప్పారు, శ్రమ గురించి మాట్లాడమన్నారు, శ్రమ గురించి చెప్పన్నారు. శ్రమ చెప్పండి. శ్రమ అనేది అనేక రీతిలుగా వస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి శ్రమ వస్తుంది మనకి. కొన్నిసార్లు మన మీద అసూయతో, మన మీద కక్షలతో, లేదంటే మన హెచ్చింపు తట్టుకోలేక మన యొక్క స్థితి, మనం దేవుళ్ళు ఆశీర్దించబడుతుంటే, దేవుళ్ళు మనము అంచెలంచులుగా మనం ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే అనేక మంది అసూయ పడతారు, మత్సర పడతారు. చాలా కక్షలతో కూడినటువంటి పరిస్థితులు బైబిల్లో కూడా ఆ కాలంలో కూడా జరిగాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు శ్రమ వస్తుంది, కానీ యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా చెప్పాడు, మీకు లోకంలో శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. అలాగే కీర్తనకారుడు ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే కనుక 91వ కీర్తనలో ఒక చక్కటి మాట 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. ఏం చేస్తాను? శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకే వస్తుంది, లేదంటే నేనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు, చాలా మంది కుంగిపోతూ ఉంటారు, చాలా మంది సమస్యలిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, శ్రమ అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. కానీ అది ఎందుకు వస్తుందో మనం పరిశుద్ధ గ్రంథంలో చూసి నేర్చుకుందాం. అయితే ఈ రోజున మనము చదివిన లేఖన భాగంలో ఏం చూసామంటే, శ్రమ. ఈ శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను. ఎవరికైతే శ్రమగా ఉందో, ఎవరైతే శ్రమ గుండా వెళ్తున్నారో వాళ్ళకి దేవుడు తోడే ఉంటాను అనేటువంటి మాటని ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు తోడే ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలో కూడా నీకు దేవుడు తోడే ఉంటాడు. తోడే ఉండడమే కాదు, కానీ అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. అతను గొప్ప చేస్తాడు. దేవుడు మనకు వచ్చిన శ్రమలో తోడే ఉండడమే కాదు, మనం విడిపించి గొప్ప చేస్తాడని కూడా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనము 4 భక్తులు మీ ఎదుట పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ 4 భక్తుల్లో మొట్టమొదటిగా ఒక భక్తుడు ఎవరంటే డానియల్ చాప్టర్ 6, డానియల్ గ్రంథము 6వ అధ్యాయము. శ్రమలో దేవుడు తోడే ఉంటాడా? దేవుడు శ్రమ నుంచి విడిపిస్తాడా? గొప్ప చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. నేనైతే బైబిల్ నమ్ముతున్నాను. మీరు బైబిల్ నమ్ముతారా? ఆర్ యు బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్? ఎవ్రీ బిలీవర్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజముగా బైబిల్ నమ్మితే నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు కూడా దేవుడు తోడే ఉంటాడు. ఆనాడు భక్తులు తోడే ఉన్నట్టు, ఆనాడు భక్తులు కాపాడినట్టు, రక్షించినట్టు నిన్ను కూడా కాపాడుతాడని ఖచ్చితంగా బిలీవ్ చేసి ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. హల్లెలూయా. అప్పుడే దేవుడు నీకు తోడే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, డానియల్ చాప్టర్ 6, డానియల్ గ్రంథము 6వ అధ్యాయము. డానియల్ గ్రంథము 6వ అధ్యాయము. డానియల్ గ్రంథము 6వ అధ్యాయము. మన మొదటి నుంచి మనం చూస్తే, ఎవరిని చదువుతారు గట్టిగా? తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై ఎంతమంది? 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ప్రియమైన బిడ్డలారా, చూసుకోండి, ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఇతను ఒక భక్తుడు. ఇతను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. ఇతను ఒక చెరకి కొనుపబడ్డాడు, బబులోన్ అనేటువంటి చెరలోకి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు, చాలాసార్లు వాక్యం విన్నారు. అయితే అక్కడ దానియేలు చక్కగా తన భక్తి చేసుకుంటూ దేవుళ్ళు కొనసాగుతున్నాడు. అది నచ్చని కొంతమందికి, అతను హెచ్చింపు నచ్చక, అతను దేవుడు దీవిస్తుంటే అతని దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి పిల్లలుగా నిలబెట్టాడు. ఎందుకంటే దేశము భాష వేరు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అది నచ్చట్లేదు, అసూయ పడుతున్నారు, మత్సర పడుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే రాజు 120 మందిని అధిపతులుగా పెట్టాడు. అయితే ఆ అధిపతుల్లో నుంచి మళ్ళీ వాళ్ళకి ముగ్గురు ప్రధానంగా చేశాడు. వారి మీద 120 మంది అధిపతులు పెట్టాడు రాజమంత్రుల మీద. ఆ 120 మందికి పైగా ముగ్గురు ప్రధానులు నియమించాడు. ఆ ముగ్గురులో ఎవరు ముఖ్యుడంటే దానియేలు ముఖ్యుడంట. హల్లెలూయా. మంచి పోస్ట్ లో ఉన్నాడు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా దానియేలుని గౌరవించాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా దానియేలుకి భయపడాల్సిందే. అటువంటి స్థితిలో ఎవరున్నారంటే దేవుని నమ్ముకుని, జీవము గల దేవుని నమ్ముకుని, జీవము గల దేవుని ప్రార్థిస్తున్నటువంటి దానియేలు ఉన్నాడు. అయితే అది నచ్చని కొంతమందికి అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. నెక్స్ట్ చదివిన
నష్టము కలగకుండానట్లు Yes. ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలసిందని ఆజ్ఞ ఇచ్చారు. Yes. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై Yes. ప్రధానులలోను Yes. అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉన్నది కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించారు. ఓకే, చాలా ఒక్క నిమిషం ఆగండి. ఇతను ఏ బుద్ధి గలవాడట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులోను అధిపతులను ప్రఖ్యాతులు పొందాడు. అంటే పేరు ప్రఖ్యాతులు పొందాడు. అప్పుడు ఈ పేరు ప్రఖ్యాతులు ఎప్పుడైతే పొందాడో రాజ్య మంచుల మీద కూడా అతను నియమించాలని రాజు ఉద్దేశించుకున్నాడట. అది నచ్చని కొంతమందికి ఏం జరిగిందో చూద్దాం. అందుకే ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెడుతున్నారట. ఇతని మీద ఎలాగైనా ఒక నింద మోపాలి, ఇతను ఎలాగైనా సరే ఇక్కడ డౌన్ చేయాలి, ఇతను ఎలాగైనా సరే ఇక్కడ చెడ్డ పేరు తీసుకురావాలి. రాజు దగ్గర ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అంత చెడ్డ పేరు తీసుకురావాలి. ఇతను ఎలాగైనా ఒక రకంగా చెప్పాలంటే తొక్కేయాలి. ఏం చేయాలి? తొక్కేయాలి. ఈ రోజున సొసైటీలో కొన్ని అనేక మంది మనం ఎదుగుతుంటాయి, మనం ఆశ్రయించబడుతుంటాయి, మనం దేవుళ్ళ నడుస్తుంటే అనేక మంది ఈ రోజున ఆనాడు దానియేలు భక్తుని ఎలాగైతే తొక్కాలని చూసారో నడుస్తుంది. ఈ జనరేషన్ లో కూడా అలాంటి క్రియలు మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా జరిగితే గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కానీ మనము భయపడకుండా ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడట. హల్లెలూయా. చూడండి, ఒక నింద మోపాలి అనుకుంటున్నారట. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. తర్వాత మనం చూస్తే కనుక అందుకే ప్రధాన అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రు గాని, జాగ్రత్తగా ఇవ్వండి, ఇక్కడ మీకు నాకు చాలా అవసరం, ఇది నాకు కూడా అవసరం. దానియేలు నమ్మకస్తుడై, చెప్పండి, దానియేలు ఎవరట? నమ్మకస్తుడై ఏ నేరమేనను ఏ తప్పిదమేనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పేనో లోపేనో కనుగొనలేకపోయారట. నమ్మకత్వం అనేది ప్రతి విశ్వాసి కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు శ్రమలు వస్తాయి, నిన్ను నిందిస్తారు, నిన్ను శోధిస్తారు, చెయ్యిని తప్పుగా మాట్లాడతారు, నిన్ను చెడ్డ పేరు తీసుకొస్తారు, నేను తొక్కారం కూడా చూస్తారు, కానీ నువ్వు నీ నమ్మకత్వాన్ని మాత్రం నువ్వు కాపాడుకో. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేకమని పోయారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతడు దేవునికి ప్రార్థన చేస్తాడు కదా, ఇతను ఒక యూదుడు కదా, ఇతను ప్రార్థన చేస్తాడు, రోజు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మాకు బాగా వినపడుతుంది, మాట్లాడితే దేవుని బతిమాలుకుంటూ ఉంటాడు. ఈ ప్రార్థనా పరుడు ఏ విషయంలో దొరకట్లేదు కనుక ఆ దేవుని విషయంలోనే మనకు దొరుకుతాడని వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున భక్తి చేస్తున్నప్పుడు ఇదే భక్తి దొంగిలించడానికి అపవాదు కూడా మనుషులు యూజ్ చేసుకున్నట్టుగా ఎంచు దినాల్లో మనకు కనబడుతుంది. ఎత్తి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి, మనకు ఎలాంటి శ్రమ మన మీదకి వచ్చినా మనం చేస్తున్న భక్తి మాత్రం మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆ ప్రధాన అధిపతులు రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లాంటి రాజుకు దర్యావేష చిరంజీవి ఎదురుగాక రాజ్యపు ప్రధానులు సైన్యాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దాని శాసనముగా చాటింపచేయటం యోచన చేసి ఎట్టాలుగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప, ఏంటంటే 30 దినములు 30 days, ఈ 30 దినములు నీ యొద్ద అంటే ఎవరి వద్ద? రాజు వద్ద తప్ప ఏ దేవుని వద్దను మానవ వద్దను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిలకయు పారసీకయు పద్ధతి అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్టు దాని మీద సంతకము చేయమని మనం చేశారు. కాగా రాజుకు దర్యావేష శాసనం రాయించి సంతకం చేశారు. ఇటు శాసనము సంతకము చేయబడిన దాన్ని తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదినము 3 మోకాళ్ళు తన ఇంటి పైగడి కిటికీ యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించు వచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, దానియేలు ఏమైనా తప్పు చేశాడా? దానియేలు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాడా? దానియేలు ఇక్కడ ఆ ప్రదేశంలో చేయకుండా ఏమైనా చేశాడా? లేదు కదా, భక్తే చేశాడు. కానీ అది నచ్చని కొంతమందికి తన హెచ్చింపు నచ్చట్లేదు, తనకి ఇవ్వబడిన ఘనత నచ్చట్లేదు, తను రాజు ద్వారా ఘనపరచబడుతున్నాడు. ఈ విధముగా ఒక వ్యక్తి ఘనపరచబడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇతను ఎలాగైనా సరే తొక్కాలి, ఇతనికి ఎలాగైనా సరే చెడ్డ పేరు తీసుకురావాలి, ఎలాగా ఇతను హతమార్చాలి, ఇతను లేకుండా చేయాలి అని అలాంటి పరిస్థితులు కూడా కొంతమంది పన్నాగాలు పొందుతున్నప్పుడు అతను నమ్మకస్తుడే ఉన్నాడు కనుక ఏ విషయంలో కూడా వాళ్ళకి దొరకట్లేదు, కానీ ఒకే ఒక దేవుని విషయంలో దొరుకుతారా అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని రాజు దగ్గరికి వెళ్ళి 1.5 రోజులు నీకు తప్ప ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు దేవునికి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి సలహాని రాజుకిచ్చి సంతకము చేయించి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు దానియేలుకి అది తెలిసిందట. ఏం తెలిసింది? 30 దినాలు ఎవరికి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని దానియేలు కూడా తెలిసింది. కానీ దానియేలు ఏం చేశాడంటే యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి తన భక్తి తన ప్రార్థన మాత్రం మానట్లేదు, దేవుని స్తుతించడం మాత్రం
మాత్రం మానట్లేదు. హల్లెలూయా. ఒక శ్రమ పొంచి ఉంది. ఎలాంటి శ్రమ అంటే ప్రార్థన చేస్తే రాజు దగ్గర మనం చేయకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తామనేటువంటి శ్రమ పొంచి ఉంది. శ్రమ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నిజముగా మనం బైబిల్లో పరిశీలన చేస్తే అనేకమైన భక్తులు అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నారు. తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోను కూడా మనము చూడబోతున్నాం. చూడండి, వీళ్ళు నిజముగా చాలా భక్తి గలటువంటి విశ్వాసులు. ఆ కాలంలోనే ఈ యూదులు ఎవరంటే జీవము గల దేవుని పిల్లలు. వీళ్ళకి ధర్మశాస్త్రం పక్కా కరెక్ట్ గా తెలుసు అనమాట. ధర్మశాస్త్రం ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వీరు ధ్యానించినటువంటి పండితులను చెప్పడానికి మనం ఏమాత్రం సందేహం లేదు. కానీ అలాంటి భక్తి పడినటువంటి వీళ్ళు ఏ భక్తి అయితే చేస్తున్నారో, ఏ భక్తి అయితే ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నారో ఆ దేవుణ్ణి సేవించకూడదు, ఆ దేవునికి ప్రార్థన చేయకూడదు అని కొంతమంది ద్వారా ఒక శ్రమని పొంచి ఉన్నప్పుడు ఆ శ్రమను కూడా లెక్క చేయకుండా భక్తిని విడిచిపెట్టకుండా దేవుని స్తుతించేటువంటి విశ్వాసులుగా ఉన్నారు కనుక దేవుడు వాళ్ళు ఆశీర్వదించాడు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా భక్తి చేస్తే అనేకమైన శ్రమలు పొంచి ఉంటాం. ఈ రోజు అన్నిల నుంచి రక్షించబడ్డ కుటుంబాలు మనం చూస్తే చర్చికి వెళ్తున్నామని కూడా చెప్పకుండా చర్చికి వెళ్తారు. నేను 12వ తారీఖున నేను ఇక్కడికి వెళ్ళాను. ఎక్కడికి? కొమ్మరవరం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. ఆ బిడ్డ ఒక సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ అమ్మమ్మ గారు అక్కడ నా ఎదురుగుండా కూర్చుని, నేను చర్చికి ఎలా వెళ్ళేదానంటే చెంగులో బైబిల్ దాచుకుని చర్చికి వెళ్తా ఉండేవాడిని అమ్మ నాకు సాక్ష్యం చెప్తుంది. ఈ రోజు ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళ పిల్లలు దేవుని చేత ఆశీర్వించబడమే కదా, ఒక సంఘమే కట్టేసింది వాళ్ళ చిన్న కుమార్తె. హల్లెలూయా. దేవుడు అంతగా దీవించాడంటే ఒక చక్కటి భర్తని, ఫ్యామిలీని ఇచ్చాడు. దేవుడు ఈ రోజున అద్భుతమైన సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు. బాప్తిసం కూడా ఈ రోజున దైవజనులు వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. చూడండి, ఆనాడు చేసిన భక్తి అందరూ నిందిస్తున్నా, అందరూ మాట్లాడుతున్నా, ఎవరు ఏమన్నా సరే మనం పట్టించుకోకూడదు. అనేక శ్రమలు పొంచి ఉంటాయి. కానీ ప్రతి శ్రమని కూడా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడితే చాలు, ఆ శ్రమలో కూడా నిన్ను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. నీతోనే నడుస్తాడు. ఎందుకంటే ఈ దానియేలు ఎప్పుడైతే భయపడకుండా ఒక శ్రమ పొంచి ఉంది, ఏంటంటే సింహాల బోన్లో వేస్తాం, అయినా సరే వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఈరోజు మీ ఇంట్లో కొంతమంది ప్రార్థన చేయనివరో, బైబిల్ చదవనివరో, సరిగ్గా దేవుడు నడవనివరో, రకరకాల పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. కానీ ఆ ప్రతి శ్రమని కూడా మీరు ఎదుర్కోవాలి. సొమ్మసిలిపోకూడదు, కృంగిపోకూడదు. అమ్మ వద్దులే, ఈ భక్తులే, ఈ ప్రార్థన వద్దులే అని వదిలేకూడదు. అలాంటి పరిస్థితులను నువ్వు యథార్థంగా నీ భక్తిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడైతే నువ్వు సిగ్గుపడ్డావో, ఎక్కడైతే నువ్వు శోధించబడ్డావో అక్కడే నిన్ను ఒక గనుడుగా చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎంత ప్రమాదం అండి ప్రార్థన మానేయాలట. ఏంటంటే 4 రోజులు ప్రార్థన మానేయాలంట. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని అందరూ అడుగుతాను, మీరు 4 రోజులు ప్రార్థన మానేయండి అంటే ఎవరైనా మారతారండి? రేపొద్దు నాకు కనపడరు, ఇజ్రాయెల్ పాస్టర్ గారా, లేదా కరెక్ట్ కదా అంటారా? వాళ్ళు చెప్పండి. ఒక 4 రోజులు ప్రార్థన మానేయమంటే ఎందుకు చెప్తాను? ప్రీతిని బిడ్డలారా, మనము ప్రార్థన లేకుండా మనం బ్రతకలేము. దేవునితో మాట్లాడకుండా, దేవుని స్తుతించకుండా మనం ఉండగలమండి? నేనైతే ఉండలేను. మరి మీరు ఉండగలుగుతారా? మరి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. ఈ యొక్క దానియేలు కూడా తన భక్తి జీవితం చూస్తే అంత పెద్ద ప్రమాదం శ్రమ పొంచి ఉన్నా సరే తన భక్తిని విడిచిపెట్ల. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు, పిడా నిన్ను కూడా నేను హెచ్చిస్తాను, నీకు కూడా ఘనతనిస్తాను, నిన్ను కూడా వాడుకుంటాను. నాకు అలాంటి భక్తి కావాలి, నాకు అలాంటి భక్తి కావాలి. ఎలాంటి భక్తి కావాలి? అలాంటి భక్తి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సాక్ష్యాలు ఉంటే భయం వేస్తుంది. ఏసు కావాలా, భర్త కావాలా నీకంటే నాకు ఏసే కావాలి కాదు, ఏసే కావాలా, భర్త కావాలా, ఏసయ్య కావాలని అంటే తన భర్త తన పిల్లల్ని తన భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏసయ్య కొరకు బ్రతికి చూపించింది. ఈ రోజు దేవుడు వాళ్ళని దీవించాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, మన సమయం సరిపోదు. కానీ ఈరోజు దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే యథావిధిగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తుంటే ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయన బ్రతిమాలుకుంటూ చూచి రాజు సమ్ముఖమునకు వచ్చి శాసన విషయంలో బట్టి, రాజా 30 దినం వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానుకని ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరైనా చేసిన వాడు సింహ గృహంలో పడద్రోయబడని నీవు ఆజ్ఞయలేదా అవి అని మనవ చేయగా, రాజు మాదికులకు పారసీకులకి పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరినో దాన్ని రద్దుపరచజాలండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులో ఉన్నటువంటి ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లెక్కి పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అనుదినం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, అసలు ప్రార్థన చేయకూడదని ఒక శాసనం వస్తే ఇతను మాత్రము దినములకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని, ముమ్మారు ప్రార్థన చేయడం అంటే మోకాళ్ళు వేసి దేవునికి స్తోత్రాలు చెప్పి 5 నిమిషాలు దేవుని పొగిడి 5 నిమిషాలు దేవుడి కష్టాలు చెప్పి లెగిసిపోయే దానియేలు కాదు అతను. ముమ్మారు ప్రార్థన చేయడం అంటే అతను ప్రార్థన చేస్తే పరలోకం అంతా మురిసిపోయి పరలోకం ఉన్నటువంటి దేవతతో చక్కతో మాట్లాడడం జరిగింది. ముందు మనం చూస్తే అతను ప్రార్థన చేస్తే యూదులకు ఏం జరుగుతుందో దేవుడు చూపించాడు. అతను ప్రార్థన చేస్తే అంచు దినాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొడుతుందో దానియేలుకి దేవుడు చూపించాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేస్తే నెబుకద్నెజరుకి దర్శనం వస్తే అది ఎవరో చెప్పలేకపోతే దానియేలు చెప్పగలిగాడు. అంత గొప్ప ప్రార్థనాపరుడు దానియేలు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? రోజుకి 20 నిమిషాలు, రోజు గంట, అరగంట, అమ్మ బాబు చాలా ఎక్కువ చేస్తే నేను ప్రార్థన
రోజుకి అరగంట కంటే ఎక్కువైపోయిందంట ప్రార్థన. ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు దేవునితో ఎలా సహవాసం చేస్తున్నావు? దేవునితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నేను అడుగుతున్నాను ఈ రోజున, ఒక దైవజనుడిగా కాదు, ఈ రోజు నీతోటి విశ్వాసం అడుగుతున్నాను, దేవుడికి నీకు సరైన సంబంధం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడికి నీకు సరైనటువంటి వ్యక్తిగత ఫెలోషిప్ ఉందా? దేవుడు స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు దర్శనం చూడగలుగుతున్నావా? దేవుని ఒక వాక్ ని నువ్వు రుచి చూడగలుగుతున్నావా? దేవుడు నీతో స్పష్టంగా పలానా అధ్యాయం పలానా వచ్చిన చదవని నీకు ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు ఇద్దావు దేవుళ్ళు? ఎప్పుడు వెళ్తావు? రాకడ సమీపిస్తుంది, దేవుడు రాకడ సూచనలు వస్తున్నాయి. నీకు దేవుడికి సరైన రిలేషన్షిప్ కనుక లేకపోతే కనుక అది ప్రమాదం. ఎవరికంటే నీకు మాత్రమే. ఎవరికి ప్రమాదం? నీకు మాత్రమే. దేవుడికి నీకు ఒక సరైన రిలేషన్షిప్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. ఈ రోజున చెరకు వెళ్ళినప్పటికీ, ప్రాంతం మారినప్పటికీ, భాష మారినప్పటికీ, ప్రజలు మారినప్పటికీ, పద్ధతులు మారినప్పటికీ భక్తి మాత్రం విడిచిపెట్టలేదు దానియేలు. హల్లెలూయా. ఈ రోజున మన అందరం క్రైస్తవులమే, కానీ మన భక్తి చేయాలంటే చాలా బాధ వచ్చేస్తుంది. మనకి ఏమొచ్చేస్తుందండి? బాధ వచ్చేస్తుంది. ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. ఎవరైనా సరే మెచ్యూర్ ఫంక్షన్ చెప్తే, వివాహం చెప్తే, కైగులూరు లేదంటే గుడివాడ చెప్తే కనుక 2 రోజుల ముందే ప్రిపేర్ అయిపోయి బట్టలు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు, అన్ని తెప్పించుకుని అన్ని రెడీ పెట్టుకుని ట్రైన్ ఎక్కి అక్కడ సిద్ధపడిపోయి ఆ భోజనాలు తిని అందరికీ కనబడి టక్క ఫోటోలు దిగి మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయిందని చెప్పి 4 గంటలు కాదు 10 గంటలు పడుకుని. కానీ భక్తి చేయడం అంటే చాలా కష్టం. అవునే కదా? మనం గుడివాడ వెళ్ళమన్నా వెళ్తాం, విజయవాడ వెళ్ళమన్నా వెళ్తాం, వైజాగ్ వెళ్ళమన్నా వెళ్తాం. ఎందుకంటే అది ఫంక్షన్. ఏంటండి? ఫంక్షన్. అదే రివైవల్ మీటింగ్ అంటే ఉపవాస ప్రార్థన అంటే అమ్మ బాబు ఉపవాసం నేను ఉండలే, నాకు ఏమొచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? భక్తి అది. ఈ రోజున భక్తులు కనపడలేదు దేవునికి. ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు, దానియేలు లాంటి విశ్వాసులు దేవునికి కావాలి, దానియేలు లాంటి ప్రార్థనా పరులు దేవునికి కావాలి. ఈ రోజున అలాంటి వ్యక్తులు కనుక ఉంటే దేవుని కార్యాలు స్టిల్ ఈ జనరేషన్ లో కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలు ఇప్పటికీ కూడా చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈ రోజు ఎవరి దాకా ఎందుకు? నీ కుటుంబం కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ భర్త కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ పిల్లల కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ సంఘం కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అసలు ఏంటి? నువ్వు ఎంతసేపు దేవునితో నడుస్తున్నావు? ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నీ వ్యక్తిగత ఫెలోషిప్ దేవునితో ఎలాగుంది? దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు నీకు దర్శనాలు ఇస్తున్నాడా? దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తున్నాడా? దేవుడు నీకు చెబుతున్నాడా జరగబోయేది? చెప్పండి. అలాంటి అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలి. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అంచె దినాల్లో మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, నీ యవ్వనస్తులు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, నా దాసుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను కనుక వాళ్ళు ప్రవచిస్తారని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ దానియేలు ప్రార్థన చేస్తుంటే అంచె దినాల్లో జరగబోయేవన్నీ కూడా దేవుడు తనకు బయలుపరిచినట్టుగా మనం ముందు భవిష్యత్తులో చూస్తాం. ఈ దానియేలు గ్రంథాన్ని పూర్తి చేస్తాయి. ఈ రోజున నువ్వు ఎలాగున్నావు? నీ వ్యక్తిగత జీవితం ఎలాగుందో దేవునితోటి? ఏదో వచ్చేవు వెళ్ళిపోతున్నావు, ఏదో 10, 20, 50, 100, 500 కానుకెత్తలో దేవుని స్తోత్రం అనుకోకండి. ఇవన్నీ కూడా సెకండ్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవునికి సరైన వ్యక్తిగత సంబంధం లేకపోతే ప్రమాదము. హల్లెలూయా. ప్రమాదం. చెప్పండి. ప్రమాదము. ఒక చెట్టు నాటేమనుకోండి, ఒక చీడపురుగు వస్తుంది. అది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు బాగానే ఉంటది. వారం రోజుల తర్వాత చూడండి దానికి ఉన్న ఆకులని తినేస్తుంది. ఏం చేస్తుంది? తర్వాత ఏమవుతుంది దాని బ్రతుకు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవునికి మీకు సరైన సంబంధం కలిగి ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు, నాకు దానియేలు లాంటి ప్రార్థన పనులు కావాలి. శ్రమ వస్తే భయపడేవాళ్ళు కాదు, శ్రమ వస్తే నిలబడేవాళ్ళు, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, దేవుని కొరకు రోషం కలిగే బతికే విశ్వాసంగా కావాలన్నాడు దేవుడు ఈ రోజు నీతో నాతో. హల్లెలూయా. అలాంటి విశ్వాసాలుగా మనం ఉన్నాం ఈ రోజున. ఆర్ అండర్స్టాండ్ బిలీవర్ దిస్ వర్డ్స్? మీకు అర్థమవుతుంది ఈ మాటలు? అలాంటి విశ్వాసులు మనం ఉన్నామా? అలాంటి విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నామా? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? పేరుకే నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? నామకార్థం జీవితాన్ని కొనసాగిస్తున్నామా? జాగ్రత్త, నీ క్రియలు నీ వెంట రాబోతున్నాయి. రెవల్యూషన్ చాప్టర్ 14:13 అంటాడు, నీ క్రియలు నీ వెంట వస్తున్నాయి. జాగ్రత్త. నీ వ్యక్తిగతమైనటువంటి తీర్పు నీకే ఉంటది. నీ కోళ్ళను తప్పించుకో, నీ కూతురు తప్పించుకో, నీ కొడుకులు తప్పించుకో, నీ సంఘ కాపురాలను తప్పించుకోలేవు. ఎవరి క్రియలు వాడికే. హల్లెలూయా. ఎవరి క్రియలు వాడికే. నీ క్రియలు బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి నెక్స్ట్ మనం చూస్తే, నెక్స్ట్ 14 నుంచి మనం చదువుకుందాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశారు. రాజు కూడా కాపాడాలనుకున్నాడట దానియేలుని. ఆ మనుషులు దీన్ని చూసి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనమే గాని తీర్మానమే గాని ఎవరు రద్దుపరచజాలడు. ఇది మాదిగులను పారసీకులు విధి అని తమను తెలుసుకునే వాళ్ళండి. అంతటా రాజు ఆజీగా బండోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయిగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించిన దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. దానియేలు ఎక్కడున్నాడో మీకు తెలుసు, బబులోనులో ఉన్నాడు. దానియేలుకు ఎవరికి ప్రీతికరంగా ఉన్నాడంటే ఒక రాజు మీద కిరీటం ఉంది, రాజుకి అధికారం ఉంది. కానీ అటువంటి రాజు కూడా దానియేలు కాపాడలేకపోయినప్పటికీ కూడా దానియేలు ఎవరు కాపాడారంటే, నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు మాత్రం నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో, నువ్వు ఎవరినైతే గమనిస్తున్నావో, నువ్వు ఎవరైతే ఆరాధన చేస్తున్నావో ఆయన మాత్రమే నీ పరిస్థితి నీ స్థితి మార్చగలడు. హల్లెలూయా. ఏ మనిషి మార్చలేడు.
రాజే చేతులు దులుపుకుంటే నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడు నేను రక్షించాలంటే నిజంగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఈ రోజున? నిజంగా దేవుని పరిపూర్ణంగా ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కాపాడతాడా లేదా? ఎంతమంది బిలీవ్ చేస్తారు కాపాడతాడని? నేనైతే పక్కా బిలీవ్ చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ వన్ మనం చూస్తే, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహ ద్వారం వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలు గుచ్చి రాజు యొక్క తీర్మానము మారనేమని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి. అంతటా రాజు తన నగరకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యంలో జరుగునియలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గృహ దగ్గర తొరవబోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నేను రక్షింపగలనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. హల్లెలూయా. ఎలా కనబడ్డాడట? ప్రతి వ్యక్తికి శ్రమ వస్తుంది, ప్రతి వ్యక్తి శ్రమ గుండా వెళ్లాల్సిందే. ఎవ్రీ బిలీవర్ ట్రై టు అండర్స్టాండ్ ది గాస్పెల్. మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి, సువార్తను అర్థం చేసుకోండి. ప్రతి విశ్వాసి మీరు గ్రంథాన్ని కనుక చదివితే భక్తులకే వచ్చిన శ్రమలు, భక్తులకి ప్రార్థన పనులకే వచ్చిన శ్రమలు. కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవునికి నిర్దోషిగా కనబడినప్పుడు దేవుడు ఏం చేసినట? ఒక దూతను పంపి, చూడండి అక్కడ ఏముంది, నిర్దోషంగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా. ఏం చేశాడట? నోళ్లు మూయించాడు. ఈ రోజు మనం కూడా సొసైటీలో బతుకుతున్నాం. మన చుట్టుపక్కల ఉంటారు సింహపు స్వభావం కలిగినటువంటి మనుషులు, భయంకరమైనటువంటి క్రూరత్వం, కనీసం మానత్వం కూడా లేకుండా మనం తొక్కడానికి, మనం చెడ్డ పేరు తీసుకోవడానికి, మన సాక్ష్యం పోగొట్టడానికి, మన గురించి చెడ్డగా ఎప్పుడు చెప్పుకుని నవ్వుకోవడానికి భయంకరమైనటువంటి మనుషులు మన చుట్టూనే ఉంటారు. మన మీద నింద మోపడానికి, మన అలాగే బ్యాట్ చేయడానికి అనేక మంది మనకు ఎదురవుతారు. కానీ అలాంటి శ్రమాన్ని కూడా మనకు ఎదురొచ్చినప్పుడు మనము ఆ శ్రమలో నిలుచుంటే దేవుడు మనల్ని అటన్నిటిని విడిపించి మనల్ని ఏం చేస్తాడంటే అలా ఊరకనే ఉంచాడు, కానీ గొప్ప చేస్తాడట. ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఈ రోజున దానియేలు అంటున్నాడు, దానియేలుతో అన్నాడు రాజు, నీవు అనుదినము సేవించి నీ దేవుడిని రక్షించాలి. అందుకే జీవము గల దేవుడైన దానియేలు, జీవము గల దేవుడు సేవకుడైన దానియేలు నీ దేవుడిని రక్షించాడు. yes, రక్షించాడు. ఎందుకంటే నేను నా దేవుడికి నిర్దోషిగా కనబడ్డాను. హల్లెలూయా. ఈ రోజున అనేక శ్రమలు మనం పొంచి ఉంటాం, ఆల్రెడీ అనేక శ్రమలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. కానీ మనము కనుక నిర్దోషిగా దేవుడు కనబడ్డామా, ఖచ్చితంగా రెట్టింపు ఘనత, విజయం, ఆశీర్వాదం ఉంది మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక చిన్న చరణం, నిన్ను నమ్మినచో సిగ్గుపడని, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. పడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడని, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులను నమ్ముకుని మభ్యపడ్డాను. పడండి. మనుషులను నమ్ముకుని మభ్యపడ్డాను, సత్యవంతుడా నాశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా నాశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే. హల్లెలూయా. శ్రమలో నీకు తోడే ఉంటాడు. ఇటువంటి శ్రమ గుండా ఎవరు వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ నీకు నిజముగా దేవుడు తోడే ఉన్నాడు. నమ్మికుంచు, నిర్దోషిగా కనబడు, యథార్థమైన జీవితాన్ని జీవించు, ఖచ్చితంగా దేవుడిని విడిపించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు దానియేలుని రక్షించాడా లేదా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 3% చూద్దాం. దానియేలు చాప్టర్ 3 త్వరగా, మనకి ఎందుకంటే సమయం సరిపోవచ్చు. దానియేలు చాప్టర్ 3 కూడా మనం మొదటి నుంచి చూసుకున్నాం. చదువునా? రాజుకు నెబుకద్నెజరు Yes. బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరా అను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. Okay. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను,
ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానాలలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండెను. చాలమ్మా, చూడండి చెల్లి చదివింది. నెబుకద్నెజర్ ఇతను ఒక కింగ్ అన్నమాట. ఆ కాలంలోనే చాలా విజయాలు చూశాడు. అయితే ఇతను కాలంలో జరిగిన సంఘటన ఒక ప్రతిమ, బంగారు ప్రతిమ చేయించడమే కాదు, దాని అందరూ కూడా ఏం చేయాలట, మొక్కాలి. ఇలాంటి పరిస్థితి గుండా ఎవరు వెళ్తున్నారంటే ఆ కాలంలో మనం చూస్తే కనుక యూదులు ఎవరున్నారు? ఇంకా అక్కడ షెడ్రక్, మెషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు దేవుని పిల్లలు కనబడతారు. ఈ పేర్లు ఎవరు పెట్టారంటే నెబుకద్నెజరు పెడతాడు. వాళ్ళ అసలు పేర్లు అవి కాదు. మీరు చదివితే దానియేలు మొదటి గ్రంథం చదివితే మీకు అర్థమవుద్ది. అయితే వాళ్ళకి ఆ షెడ్రక్, మెషక్, అబేద్నెగో పేరు ఎవరు పెట్టారంటే నెబుకద్నెజర్ అని పెట్టాడు. చూడండి, ఇక్కడ మనం చెల్లి చదివింది. అక్కడ మంత్రులు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారండి? మంత్రులు. చూడండి, రాజుకు నెబుకద్నెజర్ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధియగు న్యాయాధిపతులు, సంస్థాన ఆధిక్యం వహించిన వాళ్ళందరినీ సమకూర్చుటకే రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుకు దూతలు పంపించగా, ఇక్కడ చూస్తే మంత్రులు కనపడుతున్నారు. అనేకమైనటువంటి పోస్టులు కలిగినటువంటి వ్యక్తులు, అధికారులు కనపడుతున్నారు. కానీ ఈ రోజున ఇక్కడ ఒక మంత్రి వచ్చేయడం కూడా చిన్నపాటికి చాలా గడగడగడ వణికిపోతాం. మంత్రి వచ్చాడండి, మంత్రి వచ్చిన సెక్యూరిటీ ఉందండి, జరపల సెక్యూరిటీ ఉందండి, పోలీసులు వచ్చారండి, 2 కార్లు వచ్చినాయండి, 3 కార్లు వచ్చినాయండి, సెక్యూరిటీ ఉందండి, తెగ చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ ఆ కాలంలో ఎంత భయంకరమైనటువంటి హోదా, ఎంత భయంకరమైనటువంటి స్థితి కలిగిన వ్యక్తులు ఎదుట ధైర్యముగా, జీవము గల దేవుని బిడ్డలు ఎలాగా శ్రమను ఎదుర్కొన్నారో మనం చూస్తే కనుక నేను చదువుతున్నాను. 4వ వచనం నుంచి చదువుతాను. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఏంటండి? జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి? ఎన్ని రకాల లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు అక్కడ కనబడుతున్నారు మనం చూడొచ్చు మనం. అయితే మీకు ఆర్జిస్తున్నాను ఏమనగా, బాకా, పెల్లగ్రోవి, పెద్ద వీణే, సుప్పనియ, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమతులు సాగిలిపడి నమస్కరించుడి. ఏం చేయాలట? సాగిలిపడి నమస్కరించుడి. సాగిలిపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడతాడు. ఏంటండి? తక్షణమే ఎక్కడ వేయబడతాడు? అగ్నిగుండంలో వేయబడతాడు. సకల జనులకు బాకా, బెల్లంగురవి, పెద్ద వీణే, సుపోని, విపంచిక, సకల విధులకు వాద్యతను వినబడగా ఆ జనులు, దేశస్తులు ఆయా భాషలు మాట్లాడవను సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి, జాగ్రత్తగా కల్దీలు అంటే ఈ కల్దీల గురించి మనం ఎక్కడ చూస్తాం? జనసేనలో అబ్రహాము యొక్క జీవితంలో కనపడుతుంది ఈ కల్దీలని. కనపడతా లేదా? ఏమంటాడు దేవుడు? ఆ కల్దీని పట్టణం నుంచి నేను వెలుపలికి బయటికి తీసుకొచ్చిన దేవుని యెహోవాని నేనే అంటాడు. ఆ కల్దీని పట్టణం నుంచి బయటకు వచ్చింది ఎవరంటే అబ్రహాం. ఏం పేరండి? ఫస్ట్ అతని పేరేంటి? అబ్రాము, తర్వాత అబ్రహాం. అయితే ఈ కల్దీలో కొందరు ముక్కులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి, ఏం చెప్పారు? కొండలు చెప్తారు. కొంతమంది మనం భక్తి చేస్తుంటే మన గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇలాంటి కొండలు ఇప్పటికీ చెప్తారండి. ఏం చెప్తారు? ఇలాంటి కొండలు చెప్తారు. ఎలా ప్రార్థన పోలంటే ఎప్పుడు ప్రార్థన, అంతమాటి ప్రార్థన అయిపోయి ఇలా భక్తులు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దేవుని రాకడ వచ్చేటప్పుడు ఎవరి భక్తులు అక్కడ వెళ్ళిపోద్ది. హల్లెలూయా! ఎప్పుడు వెళ్ళిపోద్దండి? దేవుడు రాకడ వచ్చినప్పుడు. నెక్స్ట్ మనం చూస్తే కనుక, రాజుకు నెబుకద్నెజరు ఎలా మనం చేసి, రాజు చిరకాలం జీవించిన గాక రాజా తాము ఒక కట్టడ నిర్మించితే ఏమనగా, బాకాను, పెల్లంగురవిని, పెద్ద వీణె, వీరుని, విపంచికులు, సుప్పనియ, సకల విధములకు వాద్యధ్వనులు వీరు ప్రతివాడు సాగిలిపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయగలడు. సాగిలిపడి నమస్కరించిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడిన రాజా తాము షెడ్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుకు నియమించినట్టు మంచి పోస్ట్ లో ఉన్నారు. ఎలా ఉన్నారండి? మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. రాచకార్యములు విచారించుకు నియమించిరి. ఆ మనుషులు తమ రాజ్యకు లెక్క పెట్టలేదు, తమ దేవతను పూజించడం లేదు, తమ నిలబెడిచిన బంగారు ప్రతిమను నమస్కరించడమే లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం, రౌద్రం గలవాడే షెడ్రక్, మెషక్, అబేద్నెగో పట్టుకుని రండిన ఆజీగా వారు ఆ మనుషులు పట్టుకుని రాజసన్నిధికి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? రాజసన్నిధికి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం చూస్తే అంతలో నెబుకద్నెజరు వారితో ఇట్లను, షెడ్రక్, మెషక్, అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదని, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించలేదని నాకు వినబడింది. అది నిజమా? బాకాను, పెల్లగ్రోవుని, పెద్ద వీరును, వీరుని, సుపోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులు మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడం సిద్ధముగా ఉండినలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? హల్లెలూయా!
చూడండి, అధికారం ఉన్నప్పుడు, సింహాసనం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బంగారం ఉన్నప్పుడు, మంచి హోదాలు ఉన్నప్పుడు ఈ విధంగానే మాట్లాడుతాడు ప్రతి ఒక్కడు. దేవుడు ఉన్నాడా, దేవుడేడి, అసలు తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న కిరీటాన్ని బట్టి, లేదంటే తనకున్న అథారిటీని బట్టి తను రూల్ చేస్తాడు కనుక ఎలాంటి మాటలు వస్తాయంటే అసలు నా చేతుల నుంచి విడిపించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా, కానీ నిజముగా దేవుడు ఉన్నాడని అతని ద్వారానే చెప్పించాడు. హల్లెలూయా. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంత చదివించాను కదా, శ్రమ. ఫస్ట్ దానియేలు జీవితంలో మనం చూసినా, షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో చూసినా ఈ శ్రమ ఎలా వచ్చింది? ఇతరుల ద్వారానే వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఇతరుల ద్వారానే వచ్చింది. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తుంటే, ప్రభులో కొనసాగుతుంటే అనేక మంది ద్వారా కొన్ని శ్రమలు మనకి తీసుకొస్తూ ఉంటారు. ఎవరు తీసుకొస్తారు? మనకి తెలుసున్న వాళ్ళు, లేదంటే మనకి ఎవరైతే శత్రువుగా జీవిస్తున్నారో, లేదంటే మన హెచ్చింపనొచ్చిన వాళ్ళు, మనకి ఏమన్నా ఘనత నచ్చిన వాళ్ళు, ఆటోమేటిక్ గా ఏమవుతారంటే వాళ్ళ ద్వారానే అపవాది శ్రమలు తీసుకొస్తూ ఉంటుంది. ఎవరి ద్వారా? చెప్పండి గట్టిగా. ఎవరి ద్వారా? మనకు తెలుసున్న వాళ్ళ ద్వారానే, మనతో ఉన్న వాళ్ళ ద్వారానే, మన చుట్టూ నివసించే వాళ్ళ ద్వారానే కొన్ని శ్రమలు తీసుకొస్తుంది. ఆ శ్రమలు వీళ్ళ భక్తులు, వీళ్ళ ప్రార్థన పనులు, వీళ్ళు జీవగల దేవుని వెంబడిస్తున్న పిల్లలు, వీళ్ళు ఏ తప్పు చేయలేదు కానీ వీళ్ళు భక్తి చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఎలాంటివి వచ్చాయంటే శ్రమలు వచ్చాయి. ఒకరికేమో సింహాల గుండెలోకి వెళ్ళాలని, ఒకరికేమో అగ్నిగుండంలోకి వెళ్ళాలనేటువంటి శ్రమలు వచ్చాయి. ఈ రోజున చాలా మంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను ప్రార్థన కూడా చేస్తాను, బైబిల్ కూడా చేస్తాను, చాలా ఎక్కువగా దేవునితో మాట్లాడతాను, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు వస్తాయి, ఎందుకు నాకు ఇన్ని శోధనలు వస్తాయి? చాలా మంది ఆత్మీయ జీవితంలో డౌన్ అవ్వడము, కృంగిపోవడము, దేవుణ్ణి ప్రశ్నించడం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, మనం వెళ్తుంది పరలోకానికి, మనం వెళ్తుంది దేవాలయానికి కాదు, మనం వెళ్తుంది నిత్య జీవానికి. మనం వెళ్ళేటువంటి హెవెన్ నిత్యము ఉండబోతుంది. మనం ఒక్కసారి కనుక అందులో ఎంటర్ అయ్యామా, యుగాలు అక్కడ మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. అది తెలిసినప్పుడు అది అనేక రకమైన శ్రమలు తీసుకొస్తుంది. ఆ శ్రమలట్లో కూడా మనం నిలబడితే, మనం తప్పుకోగలిగితే, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే, మనకి ఇచ్చిన రక్షణ కాపాడుకుంటే, మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే, దేవుడు మనం చూడాలనుకున్న లొకేషన్లకు మనం చేరిపోతాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి అంటున్నాడు, నా చేతి నుంచి విడిపించగల దేవుడు ఏమైనా ఉన్నాడా? చూడండి, నాకు నెక్స్ట్ మనం చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ నేను చదువుతున్నాను. షడ్రక్ మెషకు అబేద్నెగో 16 వచనం. షడ్రక్ మెషకు అబేద్నెగో రాస్తూ ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రచురణ చింత మాకైతే లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి మీద అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. నేను సమర్థుడే కదా, గట్టిగా చెప్పాలి. నేను మిమ్మల్ని ఎప్పుడు కాపాడలేదా? అగ్ని పరీక్ష లాంటి సమస్యల నుంచి, శోధన నుంచి కాపాడాలి అనేది కాపాడాడు. మరి గట్టిగా చెప్పండి. అసలు ఆ కృతజ్ఞత భావం ఉండాలి కదా, గట్టిగా ఏసే చూస్తున్నాడు, లోటు కరవడం బాబు. హల్లెలూయా. ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. నెక్స్ట్ చూడండి, మరియు నీ వశములు పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను, రాజా నీ దేవతను మేము పూజిపోను, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతులకు నమస్కరింపను తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగమనందున షడ్రకు మెషకు అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖం వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిముగా చేయమని ఆజ్ఞించాను. ఎన్నింతలంటండి? 7. మరియు తన సైన్యములను బలిష్లో కొందరు ప్రేరేపించి షడ్రకు మెషకు అభ్యర్థులకు బంధించి వేడిని కలిగి మనుషుని ఆ గుండెల వేడిని అచ్చిగా వారి అంగిలు నిలువటంగా పైవేసం తక్కిన వస్తువులు తీయకయే ఎన్నపాటున ముగ్గురిని వేడిని కలిగి మండుచున్న ఆ గుండమునందు పడవేసే ఆ గుండము నడుమను పడవేసిరి. రాజాజ్య తీవ్రమైనందున గుండము మిక్కిలి వేయడం కలిగిన షడ్రకు మెషకు అభ్యర్థులు విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు. షడ్రకు మెషకు అభ్యర్థులు ఆ ముగ్గురు మనుషులు బంధింపని వారే వేడిని కలిగి మండుచున్న గుండంలో పడగా రాజుగా నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, నేను ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసింది కదా అని తన మంత్రులను అడిగారు. ఎవరిని అడిగారంటే? మంత్రులు. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రచురించిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధము లేక అగ్నిలో సంచరణ చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 400 రూపాయలు దేవతల రూపం బోలి ఉన్నదని వారికి ప్రచురమిచ్చాను. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, వాళ్ళకి వచ్చిన శ్రమ ఎలాంటిదంటే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తోరా అని కూడా పిలుస్తారు. తోరా అంటే ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఈ రోజున మన ఆది కాండము కానీ, నిర్గమకాండం కానీ, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశకాండం వాళ్ళు తోరా అని పిలుస్తారు. ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రం మనకు అర్థమయ్యే విధం ఏంటంటే పాత నిబంధన. ఈ ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రంలో పదార్జులు ఇవ్వబడ్డాయి. పదార్జుల్లో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశం ఉంది కానీ, భూమి నేనే కానీ, ఏ ప్రతిమని మీరు చేసుకోకూడదు, దానికి మీరు సాగిలు పడకూడదు అనేటువంటి కమాండ్, 10 కమాండ్స్ లో ఒక కమాండ్ దేవుడు ఇచ్చాడు కనుక అది వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, ఇందుని గురించి మాకు చింతతో ఏమీ లేదు, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మాకు తెలుసు, మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము ఈ పని చేయమంటున్నారు. హల్లెలూయా. అసలు ఎలాంటి శ్రమ వచ్చిందండి అది? అందులో మేము కూడా ఉంటాం. కుమారి గారు, నేను, కరుణ గారు మొత్తం మిమ్మల్ని అందరూ తీసుకుని నిలబడితే ఎందుకు వచ్చింది ఫాస్ట్ గారు ఈ శ్రమ? ఎందుకు? అగ్నిగుండం ఎందుకు? చెప్పండి. ఏంటండి? ఎప్పుడో జరిగింది ఫాస్ట్ గారు అనుకోకండి పిల్లరా. మన ఆత్మీయ జీవితంలో కంటికి కనబడిన శ్రమలు, అగ్ని పరీక్షలని శ్రమలు వస్తాయి.
అలాంటప్పుడు మనం ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ వాళ్ళు ప్రభు కొరకు నిలబడినప్పుడు, జీవము గల దేవుని కొరకు నిలబడిన మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని కాపాడకపోయినా మేమేం చేయం. మా దేవుడు మాకు కావాలయ్యా అని నిలబడినప్పుడు 7 పెంచమంటున్నాడు. ఆ శుభ్రంగా హ్యాపీగా నుంచున్నారు. 7 పెంచారు. ఈయన తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, బలిష్ఠులట, ఈ యొక్క సైనికులు ఉంటారు కదా, వీళ్ళు కాల్చబడి చనిపోయారంట. వీళ్ళు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వీళ్ళు బంధించారు, వెళ్ళి అగ్నిగుండంలో వేసేసారు, వాళ్ళ వస్త్రాలతో వేసేసారు. కానీ వేసేసిన కాసేపటికే వాళ్ళు చక్కగా లోపల మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తితో డిస్కషన్ జరుగుతుంది. నెబుకద్నెజర్ స్పష్టంగా 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఇలా రండి బాబు అని చెప్పి, ఏంటి మన అర్థం చేస్తాం, ముగ్గురు రండి, కానీ 4వ వాడు ఉన్నారు బాబు, 4 కనబడుతున్నారు, 4వ వాడి రూపం దేవదూత వలె ఉందంటున్నాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మనకి కంటికి కనపడకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనకు తోడుగానే ఉంటాయి. హల్లెలూయా. మనం బిలీవ్ చేయాలి, మనం నమ్మికుంచాలి. ఏంటి ఎంత భయంకరమైన శ్రమ వస్తుంది, ఎంతగా భారంగా ప్రార్థన చేస్తాను, మళ్ళీ శ్రమ వచ్చిందండి అని కృంగిపోకూడదు. ఈ శ్రమ తర్వాత దేవుడు మేలైన జీవితానికి ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ తర్వాత నాకు ఘనతను ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ తర్వాత నాకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ తర్వాత దేవుడు నాకు తోడే ఉన్నాడని చూపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఈ రోజు అక్కడ మనం జరిగిన సంగతి మరొకసారి మనం ఒకసారి 25 నుంచి నేను చదువుతున్నాను. 25. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచిలో చూచున్నారు, వారికి హానేమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపం బోలినదని వారికి ప్రచురించిన. అంతలో నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మెషుకు అబేద్నెగోలు వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. హల్లెలూయా. ఒకప్పుడు ఏమన్నాడు, అధికారం ఉంది, నేను రూల్ చేస్తాను, కిరీటం ఉంది, సింహాసనం ఉంది, నేను ఏది చెప్తే ఎవరైనా చేస్తానని ఆ గర్వంతో అసలు నా చేతి నుంచి విడిపించగల దేవుడు ఎక్కడైనా ఉన్నటువంటి మత్తి, ఏ వ్యక్తి అయితే నా చేతి నుంచి విడిపించిన దేవుడు అన్నాడు, అదే వ్యక్తి మహోన్నతుడు. ఏంటండి, మహోన్నతులకు దేవుని సేవకులారనేటువంటి పిలిచే విధంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ ఘనత ఎప్పుడు వచ్చిందంటే, ఆ కీర్తి ఎప్పుడు వచ్చిందంటే, వీళ్ళు శ్రమలో నిలబడినప్పుడు. హల్లెలూయా. వీళ్ళు చాలా మందికి శ్రమలు వచ్చండి, ఆశీర్వాదాలు వచ్చాయి, ఏమిస్తాయండి, ఘనతలు వస్తాయి, కీర్తనలు వస్తాయి, కీర్తులు వస్తాయి. శ్రమలో మాత్రం క్రైస్తవులుగా నిలబడి, అమ్మో శ్రమ నాకొద్దు బాబోయ్, నాకొద్దు బాబోయ్ శ్రమ అంటారు. కానీ కొన్నిసార్లు దేవుని పిల్లలు మనము కొన్ని శ్రమల గుండా వెళ్లాల్సిందే. హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా అదే చెప్పాడు. దాని ఆయన తెలుసు కనుక జరగబోయేది. యేసయ్య ఏమన్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. ఖచ్చితంగా మీకు లోపల శ్రమ కలుగుద్ది. కొన్నిసార్లు భోజనం ఉండదు, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ప్రభా భోజనం లేదయ్యా, అయ్యా ఏంటి ప్రభా. కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు. ఆ కొంత సమయం నిలబడితే తర్వాత వాళ్ళ ద్వారానే అదే చేతుల ద్వారా 10 మందికి ఎట్టే స్థితి యేసయ్యేస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలో నిలబడాలి. డబ్బులు లేవు ప్రభా, నా జీవితం మీద నాకు నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను యథార్థంగానే బ్రతికాను కదా, నిర్దోషిగానే ఉన్నాను కదా, నేను భక్తిగానే చేస్తాను, నాకెందుకు ఈ బాధలు అంటే, అప్పుడు నిలబడినప్పుడు కృంగిపోకుండా ఆ శ్రమలో నిలబడితే దేవుడు దానికి రెట్టింపు ఘనతనిస్తాడు. హల్లెలూయా. గొప్ప చేస్తాడు. చూడండి, యోసేపు గురించి చెప్పన్నారు. యోసేపు శ్రమల గుండా వెళ్ళాడే లేదా, బానిసత్వం. ఆ శ్రమల తర్వాత ఏం జరిగింది చెప్పండి? చక్కటి భార్య, పిల్లలు. ఏ అన్నలైతే వదిలేస్తారు అదే అన్నలు సాగిపడ్డం, ఏమన్నా అవునే కదా, రూల్ చేశాడు కదా. శ్రమ తర్వాత ఏమొచ్చింది అతనికి? దేవుడు విడిపించి అతన్ని గొప్ప చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు చెప్పాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకు శ్రమలు వస్తున్నాయేమో, శ్రమలో నిలబడు, శ్రమను ఎదుర్కొనే శక్తి దేవుని అడుగు. ప్రభా నాకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను కృంగిపోకూడదు, నా సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ముఖ్యంగా ఏం పోగొట్టుకోకూడదు? ఏం దేవుడు అంటే బాబు, దేవుడు నమ్ముకోవడం అన్ని కట్టాలి నాకు అంటారు కొంతమంది. అవునండి కదా, అనేక మంది చూస్తాం కదా విశ్వాసాలని. దేవుడికి ఎవరిని ఇస్తారంటే కొంతమంది దేవుడు అడిగింది ఇచ్చేస్తే, దేవుడు వాళ్ళు ఏం చెప్తా చేస్తే నా దేవుడు గొప్పవాడు అంటారు. కొంచెం ఆలస్యం అయితే, ఇవ్వకపోతే అప్పుడే బాగుంది, ఏంటో నాకు అర్థం కాదు, ఏషియాలోకి వచ్చాను కానీ ఏమి నాకేమో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఉంటారా లేదా? కొంతమంది అలాగ ఉంటారు. విచిత్రం ఏంటంటే, తప్పులన్నీ చేసేసి దేవుడి ఏదో తప్పునట్టు మాట్లాడతారు. ఎవరు తప్పు? తప్పన్ని మనుషులు చేసేసి దేవుడి ఏదో తప్పునట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవన్నీ కరెక్ట్ అండి? చెప్పండి ఒకసారి, ఇవన్నీ కరెక్టా? కానీ ఇక్కడ భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేసి చక్కగా భక్తి చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా శ్రమ ఎదురైంది. ఆ శ్రమలో నిలబడినప్పుడు, ఆ శ్రమలో వాళ్ళు ఓర్చుకున్నప్పుడు, ఆ శ్రమలో దేవుని కొరకు వాళ్ళు నిలబడినప్పుడు దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడని దేవుడు వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఒకవేళ షడ్రకు మెషకు అబేద్నెగో నిలబడకపోతే, దానియేలు నిలబడకపోతే వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రస్తావన, వాళ్ళ యొక్క హిస్టరీ వేరేగా బైబిల్లో దేవుడు పొందుపరుచుండేవాడు. ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, అలాంటి భక్తులు, అలాంటి విశ్వాసులు, అలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి. అలాంటి వ్యక్తులు చెప్పండి, అలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డ, నెక్స్ట్ మనం చూస్తే కనుక చూడండి 26 నుంచి మనం చూద్దాం. అంతలో నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగోలు వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి
నా వద్దకు రెండని పిలువుగా షడ్రకు మెషకు అభ్యర్థులకు అగ్ని నుండి బయటికి వచ్చి అధిపతులు, సైనాధిపతులు, సమస్తాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారు. ఏం చేశారు? పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియో చేయకున్నట్టు వారి తల వెంట్రుకలో ఒకటి అగ్ని వాసనను వారి దేహములకు తగలబడి చూచి నెబుకద్నెజరు జాగ్రత్తగా నెక్స్ట్ నెబుకద్నెజరు షడ్రకు మెషకు అభ్యర్థులుగా వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. వీరి దేవుడే పూజార్హుడు. ఒకప్పుడు నా చేతి నుంచి విడిపించిన దేవుడు ఉన్నాడు వ్యక్తి, మహోన్నతుడు, సేవకులను పిలిచిన వాడు. మరి ఒకసారి అన్నాడు వీరి దేవుడే పూజార్హుడు. ఈ రోజు నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుళ్ళు నిలిచినప్పుడు, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు, ఎలాంటి శ్రమ వచ్చినా సోదరు వచ్చినా నిలబడినప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను 12వ తారీఖున శనివారం వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాక్ష్యాన్ని విన్నాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఆశ్రయించడం, దేవుడు నన్ను ఎందుకు హెచ్చించడం, ఊరికేమో ఆశ్రయించడం, హెచ్చించడం. నిలబడాలి దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుడి కొరకు నిలబడాలి. ఈరోజు భక్తుల జీవితం మనం చూసాను, నిలబడ్డారు. నేను వెళ్ళాను కదా, పాస్టర్ గారు నెరవేర్చి చేశారు. ఆ పాస్టర్ గారు సాక్ష్యం ఏంటంటే 17 సంవత్సరాలకి ప్రభు నమ్ముకుందంట. 7 సంవత్సరాలకి వాళ్ళందరూ కన్వర్ట్ అనమాట. వాళ్ళు 17 సంవత్సరాలకి ఆ బిడ్డ ఏం చేశారంటే ప్రభు నమ్ముకుని ప్రభు కొరకు ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకుంది. ఇంటికి వాళ్ళందరూ బతం తీసేసుకుంది, నీకు పెళ్లి అలాగొద్దు అలాగొద్దు ఎలాగొద్దు రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆ బిడ్డ దేవుళ్ళు నిలిచింది, దేవుని కొరకు ప్రార్థన చేసింది, దేవునితో నడిచిన తర్వాత ఏం జరిగింది తెలుసా? నేను మొన్న వెళ్ళాను కదండి, చక్కటి ఇల్లు దేవుడు ఇచ్చాడు, చక్కటి భర్తని ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు. వాళ్ళ మాంగారు ఒక పాస్టర్ గారు అయితే ఆ బిడ్డ ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడి అందరూ ఏమన్నారు, ఈ పిల్లకి పిల్లలు గుర్తుంది అని అన్నారట. కానీ ఆ బిడ్డ ఎక్కువగా దేవుని సందులో ప్రార్థన చేసుకునేది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడితేనే దేవుడు కార్యాలు చూడగలుగుతాం. ఆ బిడ్డకి దేవుడు ఒక వ్యక్తికి ఒక దైవజనుడికి దేవుడు ఆ బిడ్డను చూపించాడు. ఆ తర్వాత వాళ్ళ కుమారుడికి చెప్తున్నాడు, ఈ బిడ్డని నువ్వు చేసుకోవాలంటే నాకు 5 ఎకరాల పొలం కావాలి, నాకు కట్నం కావాలన్నాడట. కట్నం కావాలి, 5 ఎకరాలు కావాలంటే నేను ఈ బిడ్డనే చేస్తాను, ఇష్టమైతే చేసుకోలేకపోతే నేనైతే చేయను, నువ్వేమని చేసుకుంటూ చేసుకుంటే ఆ బిడ్డ మా తణుకు దగ్గర కన్నవిలు వెళ్ళి ఆ బిడ్డ చర్చిలో మందిలో ప్రార్థన చేస్తుంది. వెనకాల నుంచి జడే చూశాడంట. చూసి అమ్మ దేవుడు దర్శనం ఉంటే వివాహం ముందుకు జరుగుద్ది, దర్శనం ఉంటే ముందుకు వెళ్తుంది, నేను మొహం కూడా చూడలేదండి, ప్రార్థన చేసుకో అని వచ్చేసాను. ఈ రోజు నా బిడ్డకి దేవుడు ఆ కుటుంబంలో నడిపించాడు. చక్కటి సేవ బిడ్డ చేస్తుంది. హల్లెలూయా. ఎవరైతే పెళ్లి కదన్నారో, ఎవరైతే జీవితం అయిపోద్దన్నారో, కానీ ఈ రోజు వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ కుటుంబీకుల్లోనే కొండలుగా బిడ్డను చూపించాడు. దేవుడు ఎంత కార్యాలు చేస్తాడు కదా. మనం నిలబడతామా? మనకు నిలబడాలంటే చాలా బద్ధకం అండి. ఏంటండి బద్ధకం? ఈ రోజు అడిగితే ఈ రోజు అయిపోవాలండి. ఇది ఏమన్నా జమోటో ఏంటి దేవుని దగ్గర వచ్చేయడానికి? చెప్పండి. ఈ రోజున ప్రజలు ఎలాగైపోయారంటే 2 minutes కాపీ, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి సొసైటీలో ఉన్న ఇన్స్టెంట్ కాపీలు వెంటనే అయిపోవాలన్నమాట. జస్ట్ హాట్ వాటర్ తీసుకుని అందులో కాపీ కూడా వేసుకుని స్పూన్ ఎట్టి తిప్పేసి తాగాలన్నమాట. అలాంటి పేషెన్స్ ఎవరో కలిగిలేరు. ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారు లేరా అలాంటి పేషెన్స్? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు ఎలాంటి శ్రమ వచ్చి నువ్వు నిలబడి చూపించు, దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది పూజార్హుడు. ఈ రోజున అలాంటి విశ్వాసులు అనేక మంది జీవితాల్లో కార్యాలు జరిగాయి. ఒక్కడని చెప్పలేను, నా వేలు లెక్క పెట్టలేను కానీ, నా వెంటుకు కూడా లెక్క పెట్టలేను కానీ, అనేక లక్షల సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి సాక్ష్యాలు దేవుడి కొరకు నిలబడిన వాళ్ళు, శ్రమ వచ్చినా సోదరు వచ్చినా సాక్ష్యం ఇచ్చి తినటానికి తిండి లేకపోయినా దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని ఎరిగాడు, నిజమైన జీవం గల దేవుడు యేసని వాళ్ళు నిలబడినప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా, తినటానికి తిండి లేకపోయినా, నాన్న వాళ్ళు పలకరించకపోయినా దేవుడి కొరకు నిలబడితే ఈ రోజు అద్భుతమైన మందిరాలు కట్టి సేవ చేస్తున్నారు. ఈ రోజు హల్లెలూయా. మీరు సాక్ష్యాలు వింటే మీకు అర్థమవుతుంది దేవుని విలువ. మనం వినకుండా మనం ఊహించేసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తికి తోడే ఉండాలంటే, ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, ఒక వ్యక్తిని గొప్ప చేయాలంటే, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే దేవుడితో నడుస్తున్నప్పుడు ఎలాంటి శ్రమ వచ్చినా నిలబడాల్సిందే. హల్లెలూయా. నిలబడితేనే దేవుడు వాడుకుంటాడు, నిలబడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, నిలబడితేనే దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. సో నెక్స్ట్ వన్, ఆయన తన దూతను పంపించి 28 నెబుకద్నెజరు షడ్రకు మెషకు అభ్యర్థులుగా వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుడి కాక మరి ఏ దేవుడికి నమస్కరింపయు ఏ దేవుని సేవకుని తమ దేహములు అప్పగించి ఏం అప్పగించారు? దేహాలను అప్పగించారంట. బాబా అగ్నిగుండం ఉందా, 7 పేస్తాడు, ఏం పర్లేదయా, మీ కాలిపోయినా పర్లేదయా, చనిపోయినా పర్లేదయా, బూడిదైపోయినా పర్లేదయా, మా దేవుడు గొప్పడయా, రక్షించబడి పర్లేదయా. ఏ విశ్వాసం అండి, ఏ సాక్ష్యం అండి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, ఇక్కడ పొట్టి ఎవరు ఉన్నారు, గోధుమ ఎవరు ఉన్నారు దేవుడు తెలుసు. జాగ్రత్త, పొట్టిగా బతుకుతున్నావో గోధుమగా బతుకుతున్నావో, గోధుమగా బతుకు చూపించి అప్పుడే పరలోకం వెళ్తాం మనందరం కూడా. హల్లెలూయా. పొట్టు వల్లే బతకొద్దు దయచేసి. నెక్స్ట్ వన్ చూస్తే కనుక, నెక్స్ట్ కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా చూడొక్కసారి ఇక్కడ నుంచి 28 అవుతా. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అభ్యర్థులు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసుల్ని రక్షించను. మనం ఎవరిని ఆశ్రయించాలి?
గట్టిగా చెప్పాలి, ఆశ్రయించండి. వారు తమ దేవుడి కాక మరి దేవుడికి నమస్కరింపు ఏ దేవుడి సేవకుని తమ దేహములు అప్పగించి రాజు కాజును వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాస్త్రము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా! ఈ విధంగా రక్షించడానికి ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఇలాంటి రక్షకుడు లేడు, ఇలాంటి సృష్టికర్త లేడు అనే విధముగా సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి ద్వారా అంటే నెబుకద్నెజర్, కింగ్, గ్రేట్ కింగ్ అంటారు. అలాంటి కింగ్ ద్వారా, అలాంటి ధనవంతుడి ద్వారా, అలాంటి రూల్ చేసే వ్యక్తి ద్వారా, కిరీటము సింహాసనం వ్యక్తి ద్వారా జీవముగల దేవుడు ఎవరో దేవుడు తెలియజేశాడు. నిజముగా మనం భక్తి కరెక్ట్ గా చేసామనుకో చిన్నపేట 2 రోజులు మార్చగలడు దేవుడు. హల్లెలూయా! 2 రోజులు మార్చగలడు, 2 రోజులు మార్చగలడు. మనం చేయాలంతే. ఏం చేయాలి? మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజున అనేక సాక్ష్యాలు మనం చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉన్నాయి. వీళ్ళ భక్తులు, వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? వీళ్ళు ఏమైనా దేవునికి దూరంగా జీవించారా? వీళ్ళు చేస్తున్న భక్తి మాత్రమే, కానీ వీళ్ళకి శ్రమలు ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళ హెచ్చింపు నచ్చని వాళ్ళు, వీళ్ళకి ఏమైనా ఘనత నచ్చిన వాళ్ళు కొన్ని శ్రమలు తీసుకొచ్చినప్పుడు ఆ శ్రమను కూడా దేవుని కొరకు నిలబడి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ కూడా ఏం చేశాడు? రక్షించాడు మనం చూస్తున్నాం. చూడండి, ఈ విధంగా రక్షించుటకు సముద్రకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ఈ విధంగా రక్షించడానికి అసలు ఎవరు లేరయ్యా, ఇటువంటి దేవుడు తప్ప, వీళ్ళు తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే అక్కడ ఒక శాసనం రాస్తాడు, ఎవరైతే వీళ్ళు ఈ దేవుని ఆరాధించారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు పెంటగా అయిపోవాలంటాడు నెబుకద్నెజర్. ఏమంటాడు? ఉందా లేదా? చదవండి, ఎవరైనా మీకు డౌట్ ఉంటే పోనీ చదివాను. అక్కడి నుంచి 29 చదువు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వాటిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడి తుత్తునీయులుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉంటుందని. అంతటా నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. హల్లెలూయా! ఒకప్పుడు నా చేతిలో విడిపించిన దేవుడు అన్నాడు అన్నటువంటి వ్యక్తి మహోన్నతుని సేవకులారా అనేటువంటి సాక్ష్యం ఇచ్చేలా చేశాడు. తర్వాత జీవము గల దేవుడు లేదంటే ఈ విధంగా రక్షించే సముద్రకు దేవుడు మరి ఏ దేవుడు లేడని చెప్పాడు. అదే వ్యక్తి ఈ దేవుని ఆరాధించకపోతే వాళ్ళు పెంట కుప్ప కింద ఉంటుందనేటువంటి శాస్త్రాన్ని, ఆ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ అనేది అందరికి వస్తాయి. నువ్వే తప్పు చేయకపోయినా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకున్నా, చక్కగా దేవుడు నడుస్తున్నా, నీకు శ్రమ వస్తుంది. శ్రమ రాదని చెప్పట్లేదు, శ్రమ తీసుకొస్తాడు కొన్నిసార్లు అపవాది ఎవరో ద్వారా ప్రేరేపించి. కానీ అలాంటి శ్రమలు కూడా నువ్వు నిలబడితే ఏం జరుగుద్ది? నిలబడితే నాకేమైనా ఉపయోగం ఉందా? నిలబడితే నాకేమైనా బంగారం వేస్తాడో దేవుడు? ఖచ్చితంగా నువ్వు నిలబడితే ఏం ఇస్తాడో, ఏం చేస్తాడో నీ జీవితంలో నేను చెప్పలేను, కానీ ఆయన చేయడం కనుక ఆరంభించే నీ జీవితం ద్వారా లక్షల మంది ప్రభావితం అవుతారు. హల్లెలూయా! చూడండి, 91 కీర్తన 15 చదవండి ఒకసారి. 91 కీర్తన 15-16 గట్టిగా చదవండి, అందరికీ కనబడేలా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఎవరికి ఉత్తరం ఇస్తారట? ఎవరైతే మొర్ర పెడుతున్నారా, శ్రమ వచ్చినప్పుడు దేవుడికి మొర్ర పెడుతున్నారా, కృంగిపోతున్నారా? కొంతమంది ఎందుకు వచ్చింది బతికో, తీసేసుకోకూడదు దేవా, దేవుడిని ఎంత చక్కగా పెడతారు దేవా, తీసేసుకో దేవుడు తీసుకోలేడా? చెప్పండి. నరుని ఆత్మ యెహోవా బిడ్డల దీపము. ఈ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక అద్భుతమైన దైవజనుడు. స్టిల్ ఇప్పుడు ఈ యొక్క ఏరియాలో బేవరము సరంగ్ ఏరియాలో వాడబడుతున్నాడు. చాలా అద్భుతమైన దైవజనుడు. ఐ థింక్ మేబీ 50 కంట్రీస్ అబ్బోకి వెళ్ళినట్టున్నాడు గాస్పెల్ ప్రీచింగ్ చేయడానికి. ఆ వ్యక్తి పేరు ఎవరో కాదు, అడ్వన్ విలియం. ఈ అడ్వన్ విలియం క్రైస్తవ కుటుంబమే. అయితే ప్రభు గురించి అంతగా అనుభవం లేదు, చచ్చిపోదాం అనుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఒక వ్యక్తి ద్వారా సువార్త ప్రకటించబడింది. దేవుడు అతని ద్వారా అతను కాపాడాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. నౌ స్టిల్ ఇప్పటికీ ఒక అద్భుతమైన స్పీకర్ గా, సువార్తికుడిగా, ఇవాంజలిస్ట్ గా అనేక దేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను నిలబడతానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. మీరు చూడొచ్చు, మీరు యూట్యూబ్ లో కనుక ఒకసారి చూస్తే అతని సాక్ష్యాన్ని, అడ్వన్ విలియం. చూడండి, దేవుడి కొరకు ఎవరైతే నిలబడతారో, దేవుని కొరకు ఎవరైతే రోషం కలిగి నిలబడతారో, ఒక ఏలియా కానివ్వండి, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో కానివ్వండి, ఇలా వాళ్ళ భక్తుల చేత దానియేలు కానివ్వండి. ఈ రోజున బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, మీరు క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడాలి, క్రీస్తు అనే బండ మీద మీరు ఉండాలి. ఇసుక నేల మీద చూడండి, అక్కడ 2 సందర్భాలు కనబడతాయి. ఒకటి బండ మీద కట్టబడ్డవాడు, 2 ఇప్పుడు ఇసుక మీద కట్టబడ్డవాడు ఎలాగున్నాడు, బండ మీద కట్టబడ్డవాడు ఎలాగున్నాడు? చెప్పండి. బండ మీద కట్టబడ్డవాడికి ఫ్యూచర్ ఉంది, అవునా? ఈ ఇసుక మీద కట్టబడ్డవాడికి ఎలా ఉన్నారు మీరు? ఈ రోజున క్రీస్తులో నిలుచున్నారా? క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలబడ్డారా? ఈ రోజున మేము ఇక్కడ నిలబడ్డాం. నేను అనేక దెబ్బలు తిన్నాను, అనేకమైన దెబ్బలు తిన్నాను తెలుసా? నేను అనేకమైన దెబ్బలు తిన్నానండి. ఈ రోజున దేవుడు నన్ను గొప్ప చేయడమే కదా, నన్ను వాడుకుంటున్నాడు ఒక పాత్రగా. హల్లెలూయా! ఈ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, శ్రమ వస్తుందా? వెయిట్ చేయి, ఓర్చుకో. ఏం జరుగుద్ది? 97-15 చదువుతుంది చెల్లి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి నెక్స్ట్ చదువున్నాను. ఎక్కడ తోడై ఉంటాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నెక్స్ట్ ఉన్నాను, అతను విడిపించి ఏం చేస్తాడు? దేవుడు నేను గొప్ప చేస్తే ఎలా ఉంటది?
చెప్పండి ఒకసారి. స్కూల్లో పనిచేసాను అనుకోండి, గవర్నమెంట్ టీచర్ కింద, లేదంటే ఎక్కడ పని చేసుకో, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి 10 మంది కూర్చుని టప్పర్లు కొట్టి ఒక 2 దండలు వేసి రిటైర్మెంట్ అయిపోయాడని చెప్పేసి అందరూ చెప్పుకుని ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ రోజు తిన్నావు ఉన్నావు ఎవరు ఇంటికి వచ్చి పలకరించడు. అవునండి కదా? చెప్పండి. అది కొంతసేపే, కానీ దేవుడు గనక ఒక వ్యక్తిని గొప్ప చేస్తే తరతరాలు చెప్పుకునే విధంగా ఉంటది. హల్లెలూయా. అనేక జనరేషన్లకి మాదిరికరంగా, అనేక జనరేషన్లకి నీ గురించి సాక్షిగా దేవుడు మహిమార్థమే నిలబడతాడు. ఈ రోజున యోసేపు చూడండి, షెడ్రక్ మెషక్ అబేద్నెగో, దానియేలు, అనేకమైన భక్తుల జీవితంలో మనకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్. చూడు నిలబడ్డాడు, చూడు ప్రార్థన వల్ల, చూడు భక్తి వల్ల నిలబడు, నీ జీవితాన్ని నేను మారుస్తానని దేవుడు మాట్లాడతాను నీతో నాతో. హల్లెలూయా. ఇంకోటి మీ ఆల్సో గాస్పల్ నాతో కూడా మాట్లాడుతున్నారు. సో వార్త మీతోనే కాదు, మీకే కాదు, నాకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. చదువు నెక్స్ట్ వన్. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి. దానియేలు చూపించడా లేదా? దానియేలు దీర్ఘాయుష్మంతుడిగా బతికడా లేదా? నెబుకద్నెజర్ కాలం అయిపోయిన తర్వాత దర్యావేష్ కాలంలో సింహాల బోన్లో వేలని చూస్తారు. అతను దీర్ఘాయుష్మంతుడిగా కనపడతారు. షెడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా దీర్ఘాయుష్మంతుడిగా కనబడతారు. కానీ దేవుడు రక్షణ కనపరుస్తాడు, శ్రమలో తోడే ఉంటాడు. దేవుడు అతన్ని విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు, దేవుని రక్షణ అతను కనపరుస్తాడు. ప్రీతి అని బిడ్డలారా, ఈ రోజు మీతో మాటలు లేకుండా బాగా బట్టి మీరు ఏం నేర్చుకున్నారు, ఏ పాఠం నేర్చుకున్నా నాకైతే తెలియదు. కానీ దేవుడు మీతో ఏం మాట్లాడాడో అది కనుక నువ్వు గ్రహించగలిగితే, శ్రమ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. నువ్వే కాదు, సంఘ కాపురు కూడా ఫేస్ చేస్తాడు. ప్రతి వ్యక్తి, దేవుడు నమ్ముకున్న ప్రతి బిలీవర్ని ఈ శ్రమను ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు. అయితే ఈ శ్రమలో నిలబడినప్పుడు, ఈ శ్రమలో ఓర్చుకున్నప్పుడు, ఈ శ్రమలో నిలబడి దేవుడి కొరకు సాక్షిగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అతను ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరుండి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మోకరిద్దామా? మోకరించండి. దేవుడు నీతో మాట్లాడినట్టయితే, అక్కడ మొదటి ప్రసంగం, రెండో ప్రసంగం నీకేం నేర్చుకున్నావో, నీకేం చెప్పాడో ఈ రోజు నీకు అర్థమవుతుంది కనుక నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. ప్రభువా, ఎటువంటి శ్రమ ఎదురైనా నీ భయపడను, శ్రమ నాకు మేలే, శ్రమ తర్వాత నాకు ఆశీర్వాదం ఉంది. యోసేపు జీవితంలో శ్రమ తర్వాత ఆశీర్వాదం, దానియేలు జీవితంలో ఆశీర్వాదం, షెడ్రక్ మెషక్ జీవితంలో ఆశీర్వాదం, యోసేపు జీవితంలో ఆశీర్వాదం. యేసయ్య శ్రమ పడ్డాడు, యేసయ్య చాలా శ్రమ పడ్డాడు. ఆ శ్రమ తర్వాత ప్రతి మోకాలు ఆయన ఎదురు వంగుతుంది, ప్రతి నాలుగు ఆయన ఒప్పుకుంటుంది. శ్రమ తర్వాత యేసయ్యకి ఘనత. ఒకప్పుడు యేసయ్యని దూషించారు, యేసయ్యని బాధ పెట్టారు. కానీ ఆ శ్రమ తర్వాత ఏ నాలుగైతే దూషించిందో, ఏ నాలుగైతే మా దేవుడు కదందో, అదే నాలుగు యేసయ్య దగ్గరికి వస్తుంది, అదే మోకాలు యేసయ్య దగ్గరికి చెబుతుంది. యేసయ్య అంటున్నాడు, ప్రతి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట. హీబ్రూ చాప్టర్ 12 ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. శ్రమలో నీకు అంతోడే ఉండి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. ఇఫ్ యూ బిలీవ్ దీస్ వర్డ్స్, మీరు నమ్మగలిగితే, ఎస్ ఐ కెన్ బిలీవ్ దీస్ వర్డ్స్, నేను నమ్ముతున్నాను. శ్రమ వచ్చినప్పుడు నువ్వు నాకు తోడే ఉంటాను, నేను నిలబడతాను ప్రభా. ఇప్పుడు దాకా కృంగిపోయాను, ఇప్పుడు దాకా సమస్యలిపోయాను, ఇప్పుడు దాకా నా జీవితంలో అనేకమైన డిసిషన్స్ నేను తీసుకున్నాను. ఇక మీదట అలా కాదు. ఈ శ్రమ తర్వాత నా కొరకు సిద్ధపరిచినటువంటి భవిష్యత్తు నేను చూడాల్సిందే, నా కొరకు సిద్ధపరిచిన ప్లాట్ఫారం మీద నేను నిలబడాల్సిందే, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన కార్యాలు జరగాల్సిందే. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే